లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు గిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. బాగున్నారా? Hearty welcome to the one and only student show. తగ్గేదలే. కొన్ని కాలేజ్ లో మాస్ స్టూడెంట్స్ ఉంటారు, కొన్ని కాలేజ్ లో క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ మాస్ క్లాస్ రెండు కలిపిన స్టూడెంట్స్ చూడాలి అని అంటే రావాలి ఆర్వీఐటి. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల. రవి, మా ఇంటి దగ్గర ఒక ముసలాయన చనిపోయాడు, నువ్వు అక్కడికి వస్తే పండగలాగా ఉంటది. నువ్వు మేకప్ లేకుండా ఆయనకు కనబడ్డావా? నేను మేకప్ వేసుకోండి రవి, నార్మల్ గానే. అందుకే ఆయనకు కనబడ్డు, చచ్చిపోయాడు. సరే అయితే చచ్చిపోతే ఏమైంది? నువ్వు అక్కడికి వస్తే మాకు కనుల పండగలాగా ఉంటది. పాపం పెద్దనే చచ్చిపోయి ఊరు మొత్తం బాధలు ఉంటది కదా. నిన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారుగా. హలో, నాకు అర్జెంట్ గా 10 మంది బౌన్సర్స్ కావాలి. 10 మంది బౌన్సర్సా? పనింటే హీరో వస్తే ఆ మాత్రం ఉండాలి కదా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. రవి, నా ఫ్రెండ్ నీ పేరు చెప్పగానే నన్ను పిచ్చిదానా అని తిట్టింది. నా పేరు చెప్తే ఆమె ఎందుకు తిట్టింది అట్లా? ప్రేమకి అర్థం ఏమిటి అంటే రవి అని చెప్పాను. చాలా గొప్ప మనసు బాబు నీది. రవి, నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను తెలుసా. ఎందుకు నమ్మలేకపోతున్నావు? అంటే మా తాత ఏజ్ వాళ్ళు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారని నమ్మలేకపోతున్నా. ముసలోడే గాని మహానుభావుడు. హాయ్ రవి. హాయ్. ఏంటన్నా ఇంత అందంగా ఉండడానికి రహస్యం ఏంటి? స్పెట్స్ తీసేసి చూడిస్తే పాప చాలా ఇంటెలిజెంట్. ఒక అమ్మాయి ముందర ఇంకొక అమ్మాయిని పొగిడితే అట్లానే జెలస్ ఫీల్ అవుతుంది. అమ్మాయి ఎదురుగా పోగట్లేదు కదా. ఓ సారీ. రవి, మా అమ్మ నిన్న తలుపులు వేసుకోకుండా పడుకుందామంటే బండ బూతులు తిట్టింది తెలుసా. తలుపులు వేసుకోవాలన్నా మంచిది కాదు. అలా కాదు, నేను ఇప్పుడు తలుపులు వేసుకుంటే అంటే నువ్వు నా కల్లోకి రావడానికి దారి లేదని చెప్పేసి తలుపులు వేయొద్దని చెప్పేసి అన్నాను. హాయ్. హాయ్. అసలు ఈ టీంలు ఏంటి, ఇద్దరు ఇంత అందంగా ఉన్నారు? నేను టీం మారిపోతాను. మీ వల్ల వాళ్ళ 1K గెలిచాను, పదండి పార్టీ చేసుకుందాం. 1K 1000 రూపీస్? ఓ మా, ఏమన్నా పార్టీ చేసుకోవచ్చా? ఏం గెలిచినావు ఆయన? నేను మా ఫ్రెండ్స్ తో ఫైర్ ని ముట్టుకుంటే 1K ఇస్తా అన్నారు. మరి ఏ ఫైర్ ని ముట్టుకున్నావు? నువ్వే మా 5 స్ట్రాంగ్ కదా. చూస్తారు కదా, ఇక్కడ ముగ్గురు అందంగా, ఇక్కడ ఇద్దరు అందంగా రెడీ ఉన్నారు గేమ్ ఆడడానికి. లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. గేమ్ ఏంటంటే బెలూన్ ని కూర్చొని పగలగొట్టాలి. బెలూన్ అక్కడ పెట్టాలి, బెలూన్ మీద కూర్చోవాలి, అటు ఫేసింగ్ చేయాలి, చేతులు తీసేసి కూర్చొని పగలగొట్టాలి. ఎవరైతే ఫస్ట్ ఆ బెలూన్ పగలగొట్టి వెనక్కి వచ్చి నా చేయికి హైఫై కొడతారో వాళ్ళనే ప్రశ్న అడుగుతా. 3 ప్రశ్నలు 3 పాయింట్లు. 2 కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీరు రౌండ్ గెలుస్తారు. ఫస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మెగా ఫ్యామిలీ నుంచి ఒక 5 సినిమా హీరోల పేర్లు చెప్పండి నాకు. హీరో పేరు అండ్ వాళ్ళు నటించిన సినిమా పేరు. రంగస్థలం. రంగస్థలం. హీరో పేరు? రామ్ చరణ్. ఓకే. ఫిదా వరుణ్ తేజ్. ఫిదా వరుణ్ తేజ్. ఉప్పెన వైష్ణవ్ తేజ్. ఉప్పెన వైష్ణవ్ తేజ్. ఇంకా ఇద్దరు. పుష్ప అల్లు అర్జున్. పుష్ప అల్లు అర్జున్. ఖైదీ నెంబర్ 150 చిరంజీవి. రైట్ ఆన్సర్. Winners 1 by 1. చలో రెడీ, మ్యూజిక్. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ
ఇప్పుడైతే ఆల్మోస్ట్ సోనాలి బింద్రే గుర్తొచ్చేస్తుంది. సెకండ్ పాయింట్ కోసం ఇక్కడ 1 పాయింట్, 2 పాయింట్ ఖచ్చితంగా రావాలి, లేకపోతే వాళ్ళు రౌండ్ గెలిచిపోతారు. 3, 2, 1 గో. ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. లెటర్ ఆర్ తో స్టార్ట్ అయ్యే ఏదన్నా 4 హీరోయిన్ పేర్లు వాళ్ళు చేసిన సినిమా. రాశికన్నా, వరల్డ్ ఫేమస్ లవర్, రష్మిక మందన, పుష్ప, రకుల్ ప్రీత్ సింగ్ పండగ చేసుకో, రమ్యకృష్ణ, నరసింహ రైట్ ఆన్సర్. పనిష్మెంట్ కాబట్టి డక్ వాక్ చేపిద్దాం. ఆ చైర్ ఉంది కదా, డక్ వాక్ అంటే ఇగో ఇలా ఉండి చేతులు పైకి పెట్టుకొని 1, 2, 3 అట్లా అని ఆ చైర్ వైపు నుంచి ఇడికి రావాలి. చెయ్యి ఇట్లా పెట్టచ్చు, స్ట్రైట్ గా పెట్టచ్చు, లైన్ కి వెళ్తారు. 1, 2, 3, 3, 2, 1 మ్యూజిక్. ఇప్పుడు 1.2 ఇది డిసైడర్ పాయింట్. ఇది గెలుచుకున్న వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీరు కూర్చొని పగలగొట్టలే, ఆ ప్రాసెస్ లో చైర్ కి మీరు కూర్చునేటప్పుడు మీ కాలు తాకి పగిలిపోయింది, మీరు కూర్చోలేదు క్లియర్ గా. సో మీరు కూర్చొని పగలగొట్టారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా వినండి. టాలీవుడ్ లో 5 మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు వాళ్ళు కంపోజ్ చేసిన సినిమా పాటలు. పాట చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ 5. తమన్ అలా వైకుంఠపురంలో ఒక పాట చెప్పాను. సామజవరగమన, తమన్ రైట్. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్, ఉప్పెన, రైట్. ఇంకా 3. ఇళయరాజా మాటి రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. 2 ఇంకా రెహమాన్ నుంచి వచ్చింది, నేను తీసుకోండి. నెక్స్ట్ చెప్పండి. టైమ్ అప్. 3 చెప్పారు, 5 అడిగితే మీరు వాళ్ళు చెప్పినవి కాకుండా వేరే ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు అండ్ వాళ్ళు కంపోజ్ చేసిన పాటలు, వాళ్ళకంటే ఒక్కటి చెప్తే పాయింట్ వస్తుంది మీకు. ఇళయరాజా చెప్పేసింది. నెక్స్ట్ తమన్ కూడా చెప్పేసింది. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. 5 అడిగితే 3 చెప్పారు, వాళ్ళు ఒక్కటి కూడా చెప్పలేదు కాబట్టి పాయింట్ అండ్ రౌండ్ విన్నర్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. ఆల్రైట్, అద్భుతంగా ఆడినందుకు RVIT నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. స్టూడెంట్ స్పెషల్ సెకండ్ రౌండ్ యాక్టర్స్. ఇక్కడున్న అద్భుతమైన యాక్టర్స్ వాళ్ళ టాలెంట్ ని బయట పెడుతున్నారు. అండ్ 2, 3, 4 మీ టీమ్ ని సెట్ చేసుకోండి. వస్తారు, మేము ఒక సీన్ అది వినిపిస్తాము, ఆడియో వస్తుంది, ఆ డైలాగ్స్ మీరు ఇక్కడ ఎనాక్ట్ చేయాలి. డైలాగ్స్ చెప్పడం కాదు, యాక్ట్ చేయాలి. ఎవరైతే బాగా ఎమోషన్స్ ని చూపిస్తారో, యాక్ట్ చేస్తారో వాళ్ళకే ఈ రోజు ప్రైజ్. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. ముగ్గురు ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. ఏ సీన్ చేయబోతున్నారంటే ఈ సీన్. ఆడియో. విడిచేసినావు కాబట్టి నేను పోలా, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ సో మ్యూజిక్ డైరెక్టర్ మీరు మ్యూజిక్ ఇస్తున్నారు, పుష్పరాజ్ గన్ తో రెడీగా ఉన్నాడు, మా మంగళం సీను జుట్టుకి రంగు వేసుకుంటున్నాడు. లైట్స్ కెమెరా. నువ్వు ఇడిచేస్తే నేను పోలా, నేను పోదాం అనుకున్నా కాబట్టి పోయా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. సునీల్ గారు, మీలో పుష్ప ఫైర్ ఉందండి. ఓ అక్క, నువ్వెందుకు కూర్చున్నావు? ఆమె మ్యూజిక్ ఇవ్వాలనా? ఇగో ఈమెతో మ్యూజిక్ ఇప్పిద్దాం.
నువ్వు ఇట్రా నువ్వు పుష్పరాజ్. టేక్ నంబర్ 34 యాక్షన్. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే అంబులెన్స్ ఎక్కాల్సి వస్తుంది రా ఈమె. నా డైలాగ్ చెప్పమ్మా. ఏముంది సార్ అంతే. భయమా? దేనికి భయం? ఎవడేమంటాడు? రా ముందుకు రా. కోపంగా చూడామని కోపంగా చూడు. రంగయ్య నువ్వు కోపంగా తీసుకో ఊపిరి. సరే ఇంకెళ్ళాం. కోపం ఏరా అల్లి బిత్తిరి నాయాలా. ఏరా అల్లి బిత్తి నాయాలా. మొన్న 1 కిలో మటన్ తెమ్మంటే ఏరా అల్లి బిత్తిరి నాయాలా. ఏలా అల్లి బిత్తి నాయాలా. నువ్వు పంపించినావు కాబట్టి నేను పోలా. నువ్వు పంపించినావు కాబట్టి పోలా. నాకు పోవాలనిపించింది కాబట్టి పోయినా. నాకు పోవాలనిపించింది కాబట్టి పోయినా. పుష్ప అంటే పుష్ప అంటే మీకు 100కి ఎన్ని పాయింట్లు వేయచ్చు అని అంటే ఒక 40, 100కి 40 జస్ట్ పాస్ అయ్యారు. అసలు వాళ్ళు మ్యూజిక్ వేయలేదన్న, చాలాసేపు నీ మ్యూజిక్ 40 ఇచ్చినమ్మా. ఇంకొకసారి నేను ట్రై చేస్తా. పుష్ప డైలాగ్ ట్రై చేస్తావా? సరే, నువ్వు బాగా చేస్తే 20 పాయింట్లు ఇస్తాయి. ఎందుకంటే నువ్వు వీళ్ళ టీం కాదు, నువ్వు బయటకి ఇస్తానంటే డైలాగ్ మిస్ కాకుండా చెప్పాలి ఫస్ట్ టేక్ లోనే. మ్యూజిక్ ఎవరు ఇస్తున్నారు? మ్యూజిక్ నువ్వేనా? మీరేయండి. నాకు అల్లు అర్జున్ గారి స్టైల్ వైబ్ కావాలి. ఓకే, మ్యూజిక్ ఎవరు? నువ్వా? రెడీ, వెనకాలకి వెళ్ళు. 3, 2 యాక్షన్. దీనికి మార్కులు ఇవ్వాలి. నేను ఇప్పుడు మైక్ లేకుండా డైలాగ్ చెప్పాను. పిల్లి బిత్తిరినాయాలా. నువ్వు మిత్తిరా అల్లి బిత్తిరినాయాలా. నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళా. నాకు వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళిపోయా. 3 లైన్ల డైలాగు 1 లైన్ చెప్పి 30 పాయింట్లు కావాలంటవా? సరే, నువ్వు చెప్పినావు కాబట్టి ఇంకో 2 మార్కులు పెంచుతున్నా. ప్లీజ్ 30 ప్లీజ్ 30 ఏం చేసా? 30 నా దగ్గర బేరాలు లేవు. మీకు మాక్సిమం ఇచ్చేది ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా, 50 పాయింట్లు ఇస్తున్నా. 50 మార్కులు. సెకండ్ బ్యాచ్ వచ్చేయండి. అండ్ సెకండ్ సీన్ ఏంటో ఆడియో ప్లీజ్. సచ్చింది గొర్రె. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్ మీ, ఎగ్జామ్స్ చదువుకు. డుమ్ 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 డుమ్. డుమ్. డుమ్ 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 డుమ్. సిద్ధు, ఏంటి నువ్వు చేసేదేం బాలేదు. ఏం చేస్తున్నాను? చదువుకుంటున్నాను. నువ్వు చదువు గురించి మాట్లాడట్లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. బానే చూస్తున్నానే. కాదు, నువ్వు చూసింది నేను చూశాను. నేను చూడలేదు. చూసావు? లేదు. నటించకు. నేను నటిస్తలేదు. అరే చూడలేదంటే? నువ్వు చూసావు, నువ్వు చూసింది నేను చూశాను. మీ క్లాస్ రూమ్ లో టీచర్ కూడా ఇట్లా చెప్తుంది కదా. మీరు కాపీ కొట్టారు, నేను చూసాను. యాక్టింగ్ చెయ్యి, యాక్టింగ్. రెడీ, కానీ మ్యూజిక్ ఇది పట్టుకో. ఇప్పుడు మ్యూజిక్ రెడీ.
డోంట్ డిస్టర్బ్, సిద్ధు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మధు. సిద్ధు నువ్వు చేసేదేం బాలేదు. చదవడం మంచి పనే కదా. నీ చదువు గురించి మాట్లాడలేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. ఆ చూపు అంటే బుక్స్ లో ఏముందో అదే చూస్తున్నా. నటించకు. నేను నటించలేదు. నువ్వు చూసావు. ఏంటి నేను చూసింది? నువ్వు నా నడుము చూసావు. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. అంటే అంటే జస్ట్ పేజ్ ఇవన్నీ అయ్యేలాగా లేదు. నువ్వు భూమికి అలాగనే కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు వెళ్ళు. రెడీ మ్యూజిక్ డైరెక్టర్. డుమ్ 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 డుమ్. హాయ్ మధు. డోంట్ డిస్టర్బ్ మీ, ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. మధు చూస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. సిద్ధు ఇదేం బాలేదు. ఏం చేశాను? నువ్వు చేసేదేం బాలేదు. నేను బుక్ చూస్తున్నా, అదెందుకు బాలేదు? నువ్వు చదివేదాని గురించి నేను మాట్లాడట్లేదు, చూపు గురించి నేను మాట్లాడుతున్నాను. బుక్ నే కదా చూస్తుంది. నువ్వు నటించకు. నేనేం నటించా? చదువుకుంటున్నా. నువ్వు చూసావు. నేను చూడలా. నువ్వు చూసావు. ఏం చూసా? నువ్వు నా నడుము చూసావు. నేను చూడలా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. ఏదో క్యాజువల్ గా పేజెస్ తిప్పుతుంటే నీ వైపు చూసిందేమో, కావాలని చూడలేదు. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు, 10 సార్లు నా నడుము చూసావు. వాట్? నువ్వు చూసావు. చూడలా. ఓకే, ఇంతటితో వార్తలు సమాప్తం. ఆల్రైట్, సో ఇద్దరు పర్ఫామ్ చేశారు అండ్ మీకు 50 పాయింట్లు వచ్చాయి. అండ్ వీల్ పర్ఫామ్ చేసిన దాంట్లో మీకు నేను ఇస్తున్నాను 35. నువ్వు ప్రతిసారి బాగా చేసావు కాబట్టి నీకు సపరేట్ గా ఇంకో 20 ఇస్తున్నాను. కాబట్టి 55 పాయింట్స్, రౌండ్ విన్నర్. All right, so last round, let's start. Hey, bidda. ఏ బిడ్డ ఇది నా అడ్డ. మీ ముగ్గురికి బైనాకులర్స్ పెట్టాము. ఫుట్బాల్ ఆడాలి. అవతల వైపు నెట్ ఉంది, ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఒకరు వస్తారు వెనకాల నుంచి, బాల్ ఆ డబ్బాలో పెడతారు. విజిల్ సౌండ్ వినగానే మీరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాల్ ని గట్టి కొడితే ఆ నెట్ తో పాటు బాల్ వెనక్కి వెళ్ళిపోవాలి. అర్థమైపోయిందా? సో ఒక్కసారి బాల్ నెట్ లోకి వెళ్తే మీకు పాయింట్ కౌంట్ అవుతుంది. బాల్ మళ్ళీ నెట్ లోకి వెళ్ళి బయటకు వచ్చినా ఆ పాయింట్ అలానే ఉంటది. గాట్ ఇట్? ఆ నెట్ లో కరెక్ట్ కొట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. పీకింది. నెక్స్ట్. పీకింది. నెక్స్ట్ 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 నెక్స్ట్. Next, 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 next. వాడ కిక్ ఇంకా గట్టిగా. ఆ నెట్ చిరిగిపోవాలా, ఆ పవర్లో కొట్టాలి. కమాన్. లాస్ట్ 2 కిక్స్, లాస్ట్ 2 కిక్స్, లాస్ట్ 1 కిక్. సున్నా. కాబట్టి మీరు ఒక్క గోల్ కొడితే చాలు. కానీ కష్టం, కానీ ఒక్క గోల్ కొడితే గెలిచిపోతారు. ఇటు వచ్చేయండి మీ ముగ్గురు. ఇట్స్ అన్బిలీవబుల్. యా కోసమేదైనా తెస్తానే పిల్ల తుప్పడిగితే. నెక్స్ట్ 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 గుడ్. మాటల్లో కాదమ్మ చేత. నెక్స్ట్ తను తను జోరుగా తను.
పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టాలా. కమాన్, పరిగెత్తుకుంటూ. So 4 goals to round winner. RVIT తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. Alright, so 30 years in the industry for ETV. తగ్గేదిలే prestigious shield goes to P. Shantipriya garu. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేఫ్.